ఒక అద్భుతమైనటువంటి సమయం ఆసన్నమైంది. ఏం జరిగింది అంటే ప్రకృతి అంతా కూడా పులకించిపోతుంది అంతా కూడా. సరే ఏంటో ఎవరికి కారణం తెలియదు. ఫలవృక్షాలన్నీ చక్కగా గాలికి ఊతూ మిగిలిన పండ్లను చక్కగా భూదేవి మీద రాలుస్తున్నాయి ఆనందంతో. తర్వాత పుష్పాలు అన్నీ వికసించి పూస్తూ ఉన్నట్టు ఆ కొమ్మలు, ఆ పూల మొక్కల కొమ్మలు గాలికి ఆనందంతో ఊగుతున్నాయి. వాతావరణం అంతా కూడా ఒక సుగంధ పరిమళాలు వ్యాపించి ఉన్నాయి. పక్షులన్నీ కిలకిలా రావాలు చేస్తున్నాయి. ఇవన్నీ ఆవు దూడలన్నీ కూడా ఎంతో అంత ఆ తల్లుల దగ్గర, గోమాతల దగ్గర ఆ క్షీరాన్ని గ్రోలుతున్నాయి, గంతులేస్తున్నాయి. ఆవులు అంబారావాలు చేస్తున్నాయి. అంత శీతల వాయువులు, చల్లటి గాలులు వీస్తున్నాయి. అంతా ఎక్కడన్నా ఒక పారవశ్యం కలిగించేటటువంటి వాతావరణం నెలకొని ఉంది అప్పుడు. సరే, అప్పుడు ఏంటి జరుగుతోంది అని అంటే అప్పుడు ఒక 3 తేజోపుంజాలు, ఎరుపు, నలుపు, తెలుపు, అంతరిక్షంలోంచి దిగుతున్నాయి. మిరుమిట్లు గలిపే కాంతితోటి 3 విడివిడిగా దిగుతున్నాయి, పక్క పక్కన దిగుతున్నాయి. సరే, ఏంటి అలా దిగుతూ ఉండవు. భూమి దగ్గరికి వచ్చే ముందు 3 కలిసి ఒకటే మహా తేజో రాశి అయిపోయాయి. ఆ 3 తేజోపుంజాలు కలిసి ఒకే మహా తేజో రాశి. అది నెమ్మదిగా అలా అంతరిక్ష భూమి మీద దిగుతోంది. భూమికి సమీపించే టైంకి అది ఒక సుందరమైనటువంటి, అపూర్వమైనటువంటి, అనూహ్యమైనటువంటిది ఒక రూపాన్ని కింద మారిపోయి భూమి మీద సాక్షాత్కరించింది. ఆ యొక్క తేజస్సుకి, ఆ ప్రభావానికి అత్రి మహర్షి కళ్ళు తెరిచి చూశాడు. చూసేసరికి ఇలా 3 శిరస్సులతోటి, 6 చేతులతోటి, ఒకే శరీరంతో, కర్పూర కాంతి దేహంతో అనమాట. అలా సాక్షాత్కరించేసరికి ఆయన చాలా ఆనందపడి సాష్టాంగ నమస్కారం చేశారు. అత్రి మహర్షి, అనసూయాదేవి కూడా చేస్తే వాళ్ళు కనపడగానే ఏమన్నారు అని అంటే ఆయన దత్తః 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 అని బిగ్గరగా అరిచాడు అత్రి మహర్షి. ఏంటి దత్తః అంటే ఏంటి? దత్త అంటే అర్థం ఏంటంటే దత్తః అంటే చిక్కాడు, లభించాడు, దొరికాడు. ఎంత అరిచాడంటే దేనికోసం ఆయన ఎదురు చూసి 1000 సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాడో అది దొరికింది, అది లభించింది. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది ఆయన దత్తః 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 అంటున్నాడు అనమాట. సరే, నాయన నేను ఇప్పుడు నీకు తృప్తి అయిందా, నీ కోరిక తీరిందా నీ తపస్సు కంటే? మీ దర్శనం నాకు మా ఆనంద కారణమే కానీ, ఆనందదాయకమే కానీ మా సంకల్పం పూర్తిగా నెరవేరలేదన్నారు. ఏంటి ఇంకా ఏముంది చెప్పన్నారు. చెప్పంటే ఇలా మేము కోరుకునేది మా గర్భాన్ని జన్మించాలి, మా గర్భాన్ని జన్మించాలి, మీరు మా కుమారుడిగా జన్మించాలి, మా సంకల్పం అది. ఇలా ఎందుకన్నారని మళ్ళీ కొంచెం ముందుకెళ్ళాక చెప్తాను. సరే, ఇంకా నిరీక్షించండి, ఇంకా తపస్సు చేయండి అని అన్నారు. సరే, ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. సరే, ఇది అసలు అపూర్వమైనటువంటిది అన్నమాట. ఒక మహాయుగంలో అసలు ఈ విషయం ఒక్కసారి మాత్రమే జరిగినటువంటి అపూర్వమైన సంఘటన అన్నమాట. ఆ దత్తాత్రేయ రూపం దర్శనం ఇవ్వడం మొట్టమొదటిసారిగా. సరే, అంటే అంత భూదేవి నా జన్మ తరిస్తోంది అని అంత అలా అటువంటి ఆ సన్నివేశం అన్నమాట అది. సరే, ఆ తర్వాత సరే వీళ్ళు ఇంకా తపస్సు కొనసాగిస్తున్నారు. సరే, ఇప్పుడు అనసూయాదేవి అంతటి రావణ్ణి ఎందుకు ఎన్నుకున్నారు అనేటువంటి ఇంకా విశేషంగా వీళ్ళిద్దరిని ఎందుకు జనకులుగా ఆయన ఎన్నుకున్నాడు అనేటువంటిది ఇది త్రిమూర్తులు వీరిని ఎలా పరీక్షించారో చూసాం. ముగ్గురుగా వచ్చి ఆయన ముగ్గురుగా వస్తే అంగీకరించలేదు. ఇంకా అనసూయ మాత దగ్గరికి ఏం జరిగిందనంటే ఈ త్రిమాతలు విన్నారు. నారదుడు చెప్పాడు ఏంటంటే భూలోకంలో ఉంది అనసూయాదేవి, అత్రి మహర్షి దంపతులు, ఆది దంపతులు వాళ్ళు అసలు ఎంత యోగ పరిపూర్ణ స్థితిలో ఉన్నారో వాళ్ళకి అసలు నాదంటూ ఏ కోరిక లేదు, అసలు లోక కళ్యాణం తప్ప. ఆవిడ పతివ్రాజ్య మహిమ ఎంత గొప్పదో అంటే ఇంక అసలు ఎవరు చెప్పలేము. అసలు ఆవిడ నడుస్తూ ఉంటే భూమి రాళ్లతో ఒకటి కొండలు అవి ఉన్నటువంటివి అయ్యో అనసూయమాత కాళ్ళకి నొప్పి కలుగుతుందేమో అందుకని మృదువుగా మారిపోయావిట భూదేవి.
అలా చండమారుతంగా ఉన్నటువంటి గాలి అమ్మో అనసూయ మాత బయటకు వచ్చింది, తిరుగుతోంది, ఆవిడకి బాధ కలిగించకూడదు అని చల్లగా మారిపోయావిట ఆ ప్రచండమైనటువంటి గాలులన్నీ కూడా. సూర్యుడు భగభగా ఆయన వెలిగిపోతూ ఉంటే, ఉష్ణాన్ని తాపాన్ని కలిగిస్తూ ఉంటే అమ్మో అనసూయ మాత బయటకు వచ్చింది, వనంలోకి వచ్చింది, నది దగ్గరికి వచ్చింది, ఆవిడకి బాధ కలిగించుకోవడానికి సూర్యుడు కూడా చల్లగా ఉండేటట్టు ఆవిడ వస్తూ ఉంటాయి అన్నమాట. అసలు దేవతలు కూడా ఎంత భయపడే వాళ్ళంటే, ఆవిడ స్థితి ఎంతటిదంటే, ఎవరైనా ఒక దేవత వచ్చి నాకు బలానా ఇంతకంటే ఇంకా ఉన్నతమైన దేవత పదవి నాకు కావాలి అంటే ఆవిడ తదాస్తు అందంటే మన పదవి ఊడిపోతుంది, ఈ పదవిలోకి ఇంకోళ్ళు వస్తారు ఇందులోకి అనే భయం అనమాట వాళ్ళకి. ఇంద్రుడు వాళ్ళకు కూడా భయం అనమాట. ఏమో ఎవరైనా ఆయన అనుగ్రహానికి, ఆవిడ అనుగ్రహానికి, ఆవిడ ఏదో లోకమాత అయిపోయింది, ఎవరైనా నాకు ఏదో అలా ఇంద్ర పదవి కావాలంటే తదాస్తు అంటే ఆ ఇంద్రుడు తప్పుకొని ఇప్పుడు ఈవిడ అనుగ్రహించినటువంటి వాడు ఇంద్ర పదవిలోకి వచ్చేస్తాడు. ఇంకా అతిథి మర్యాదలు ఇంకా చేస్తుంది అనసూయాదేవి. అది అసలు వెళ్ళి చూడాల్సిందే తప్ప ఇంకెవరూ అలా చేయలేరు అని చెప్పి నారదుడు ఒకటే చెప్తున్నాడు. ఈ త్రిమాతల్లో అసూయ బయలుదేరింది. అసూయ ఎందుకు బయలుదేరింది అంటే పాపం వాళ్ళ కాదు, ఇది వెనకాత లోక కళ్యాణకారకంగా ఇది ఒకటి వాళ్ళ ఒక ప్రణాళిక ఉంటుంది కాబట్టి దాన్ని నడవాలి కాబట్టి అది వీళ్ళల్లో అసూయ అనేటువంటిది రేకెత్తిస్తాడు. అసలు మూల పరమాత్మతో జరుగుతూ ఉంటుంది, మేము పరీక్షించాల్సిందే అని చెప్పి ఏం ఇచ్చారంటే ఒక ఇనప లోహ శనగలు లోహంవి, ఒక ఇనప గొళ్ళ లాంటివి ఇనప శనగలు అవి ఇచ్చి మూట కట్టి, ఇవి ఆవిడ తినే శనగలుగా, మనం మామూలు శనగల పంట వస్తుంది అలా ఉడికించుకుని తింటాం, అలా మామూలు అది తినే శనగలుగా దాన్ని ఆవిడ వండగలదా అని చెప్పి మనం వాళ్ళ పరీక్షించి మాకు ఏ విషయం చెప్పన్నారు అంటే, సరే నారద మహర్షి తీసుకెళ్ళాడు, ఇలా మా త్రిమాతలు ఇది ఇచ్చారు అని అంటే, సరే ఆవిడ మావ తీసుకెళ్ళి ఒక్క క్షణంలో దాటిని పచనం చేసి తినే శనగలుగా, జీవవంతమైన శనగలుగా, లోహపు శనగల్ని మార్చి తీసుకొచ్చేసింది. సరే వీళ్ళకి అమ్మో ఆవిడ పాతివ్రత్య మహిమ అయితే ఇలా లాభం లేదు, ఇంకా అమ్మో ఇలా ఈవిడ ఇంత స్థితిలో ఉంటే ఇంకా అసలు ఎలా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అని చెప్పి ఏమైనా ఆవిడ పాతివ్రత్యాన్ని కొంచెం కిందకి దించాలి, మసకబారేటట్టు చేయాలి అని చెప్పి ఇంకా వాళ్ళ భర్తలను ముగ్గురిని పట్టుకున్నారు, వీళ్ళని త్రిమూర్తులను పట్టుకున్నారు. మీరు ఎలా అయినా సరే ఆవిడ పాతివ్రత్యాన్ని కొంచెం అదుపులో పెట్టాలి, కొంచెం కంట్రోల్లో పెట్టాలి దాన్ని మీరు అని చెప్పని వేడుకున్నారు. సరే ఏం చేస్తారు, బయలుదేరారు ముగ్గురు కూడా. బయలుదేరి మారు వేషాలతోటి ఈ అతని మహర్షి ఆశ్రమానికి వచ్చారు అతిథులుగా. సరే అప్పుడు ఆ వచ్చిన సమయంలో ఎవరు అతిథులు ఏంటంటే, అతిథి అభ్యాగతో విష్ణువు అన్నారు కదా, అతిథుల్ని అతిథి దేవోభవాన్ని, అందుకని విష్ణు స్వరూపులుగా భావించి వాళ్ళకి ఆహారం ఇవ్వాలి అనేటువంటి ఎప్పటి నుంచో వస్తూ ఉన్నటువంటి ధర్మం. సరే ఆవిడ అది పాటించాలి. సరే అందుకోసం వాళ్ళు రాగానే సరే వాళ్ళు కూడా మాకు ఆహారం మనం చేసే సమయం అవుతుంది, మాకు ఆకలిగా ఉంది, పెట్టమని చెప్పని అడిగారు. అంటే అత్రి మహర్షి మీరు ఇప్పుడే నిత్యానుష్ఠానానికి నదీ తీరానికి వెళ్ళారు, ఆయన రాగానే నేను ఈ లోపల సిద్ధం చేసి మీకు వడ్డిస్తాను. ఆయన ఎప్పుడు వస్తారో మాకు తెలియదు, మాకు ఇప్పుడే ఆకలిగా ఉంది, మాకు ఆహారం పెడతావా, తయారు చేసి, లేకపోతే వెళ్ళిపోతాం ఇలాగ ఆకలితోటి. అంటే ఆకలితోటి ఎప్పుడు అతిథిని వెళ్ళిపోనివ్వకూడదు. వెళ్ళిపోతే ఏం జరుగుతుంది అంటే పోతే పోయాళ్ళు అనుకునేందుకు లేదు, మన పుణ్యాన్ని పట్టుకుపోయి వాళ్ళ పాపం ఏదైనా ఉంటే అది మనకి ఇచ్చి వెళ్తారు. అందుకోసం సరే వీళ్ళు సరే అతిథులుగా వచ్చారు, వీళ్ళకి వండి పెట్టవలసిందే అని చెప్పని, సరేలేండి అలాగే మీరు తయారవ్వండి అని చెప్పనని వంటకి ఉపక్రమించి వంట అది చేసింది ఆవిడ. చేసిన తర్వాత సరే వీళ్ళని అప్పుడు యువతలకు వచ్చి మీరు ఇంకా సిద్ధం కండి అని చెప్పి భోజనానికి అంటే, అమ్మ మాదొక షరతు ఉంది, నువ్వు నగ్నంగా వచ్చి వడ్డిస్తేనే మేము తింటాం, అది మా నియమం, ఎప్పుడు పాటిస్తామన్న నియమం, మరి అలా అయితేనే తింటాం మరి అన్నాడు. ఇదేంటి వీళ్ళు ఇలాంటి కోరిక కోరారు, అసాధారణమైనటువంటిది. సరే అప్పుడు అలా అని వెళ్ళిపోతాం అంటున్నారు, అలా అంగీకరించకపోతే వెంటనే ఆవిడ లోపలికి ఆ కుటీరంలో అత్రి మహర్షి పాదుకలు ఉంటాయి పూజాపీఠంలో, సరే అక్కడ ఆయన అత్రి మహర్షి పాదుకల దగ్గర ఆకలితో వేసి అన్నం అడిగారు కాబట్టి నా బిడ్డలతో సమానం వాళ్ళు,
అమ్మ అన్నం పెట్టని చెప్పానంటే నా బిడ్డలతో సమానం. సరే అందుకోసం తర్వాత నేను అత్రి మహర్షి యొక్క ఆయన రక్షణ ఎప్పుడూ కూడా నాకు ఎప్పుడూ ఉంటుంది. నాకు నగ్నంగా వెళ్ళినా నాకు వచ్చినటువంటి భయం ఏం లేదు. దానివల్ల వచ్చేటటువంటి కీడు నాకేమి ఉండదు. వాళ్ళు నా పిల్లలు అనే భావంతో అలాగే సిద్ధపడి వచ్చింది ఆవిడ. అలా రాగానే తల్లిని నేను వాళ్ళు నా బిడ్డలు అనే భావం వచ్చేసరికి వచ్చింది ఎవరిలో? అనసూయమాత. వెంటనే ఆ భావ తీవ్రత ఎంతటిదంటే వీళ్ళు పిల్లలు అయిపోయారు ముగ్గురు కూడా. నా పిల్లలు లాంటి వాళ్ళు అని అనుకుంటే పిల్లలే అయిపోయారు వాళ్ళు. ముగ్గురు పిల్లలు అయిపోయి కేరింతాలు కొడుతూ ఆడుకుంటున్నారు అక్కడ. అన్నానికి అన్నీ ఆవిడ రెడీ చేసి పీటలు అవి వేసి విస్తళ్ళు అవి వేస్తాయి. సరే అప్పుడు వెంటనే ఆవిడకి ఆ మాతృభావం ఎంతటంటే జగన్మాత ఆవిడ విశ్వమాత, విశ్వజనని. ఎందుకనంటే ఆ మాతృభావం ఆవిడలో పెళ్ళుబుగ్గానే ఆవిడ స్తన్యం పెళ్ళుబికి వచ్చింది. వచ్చి ఆ త్రిమూర్తులు చిన్నపిల్లలుగా ఉన్నారు కదా, ఆ పిల్లలకి అందరికీ స్తన్యం ఇచ్చింది. వాళ్ళు చక్కగా వాళ్ళని జోకొట్టింది. అసలు వాళ్ళు ఎప్పుడు ఏదో 24/7 అంటూ ఉంటామే, అలా ఈ సృష్టి స్థితిలో బృహత్తరమైన కార్యక్రమాలు కదా, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అలా దాంట్లో అలిసిపోయి అమ్మ ఇన్నాళ్ళకి అవి ఏవో నడుస్తాయో, నడిచేవాడు ఎవడో నడుపుకుంటాడు. హాయిగా సేద తీరి ఇవి దగ్గర పాలు తాగి చక్కగా ఆదమరిచి ప్రశాంతంగా నిద్రపోతున్నారన్నమాట. అంత మహత్తర అవకాశం ఏ పురాణంలో కూడా త్రిమూర్తుల్ని పిల్లలుగా చేసి స్తన్యం ఇచ్చినటువంటి మహాసాధ్యం మరొకరు ఎవరు లేరు. సరే ఇది అవుతామంటే అప్పుడు అత్రి మహర్షి వచ్చారు. సరే వచ్చి సరే ఏంటనంటే సరే ఆవిడ కొంత చెప్పింది, మిగిలింది ఆయన ఎలాగా ద్రష్ట కాబట్టి ఆయన గ్రహించారు. ఆయనకు అర్థమైపోయింది వచ్చింది ఎవరు అని చెప్పని. సరే వాళ్ళు త్రిమూర్తులే వచ్చారు అని చెప్పని. సరే ఈ లోపల ఎంతసేపటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారేంటి త్రిమూర్తులని, ఈ త్రిమాతలు ఇంకా వాళ్ళకి ఆందోళన, ఏం తెలియట్లేదు, వెళ్ళిన వాళ్ళు ఏమైపోయారో తెలియట్లేదు, ఎన్ని గంటలు గడిచినా రావట్లేదు. అందుకని చెప్పి వాళ్ళే బయలుదేరి మళ్ళీ భూలోకానికి వచ్చేసి అనసూయ మాత ఆశ్రమానికి వచ్చేసారు. వచ్చేసరికి అక్కడ త్రిమూర్తులు ఎవరో ముగ్గురు పసిపిల్లలు ఉన్నారు. సరే ఇంకా ఆ అనసూయ మాతకి వాళ్ళు శరణాగతి చేశారు. సరే ఇంకా ఒక మహానుభావుడు ఏం చెప్తాడంటే, సరే అమ్మా మీ భర్తలు తీసుకెళ్ళండి అద్దట. ఆ ముగ్గురు పిల్లలు ఒకే రకంగా ఉన్నట్టు, ముగ్గురు ఒకే ఈడు పిల్లలు ఒకే రకంగా ఉన్నారు. అసలు అందులో ఎవరి భర్త ఎవరో వాళ్ళకి అర్థం కావట్లేదు తీసుకెళ్ళమంటే. ఇందులో కూడా ఒక తత్వ రహస్యం ఉంది, తత్వ సందేశం ఉంది. ఏంటంటే ఇప్పుడు మూలం చెప్పుకుంటే ఒకే పరబ్రహ్మము త్రిమూర్తులుగా పనిచేస్తుంది. ఒకే పరబ్రహ్మతత్వం బ్రహ్మము ధరించిన 3 రూపాలు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఒకే రకం, ఆ తర్వాత ఆ రూపాలు వచ్చాయి తప్ప. సరే ఇంకా అప్పుడు ఆవిడకి నమస్కారం చేసి అనసూయమాతని కాళ్ళ మీద పెడితే అప్పుడు ఆవిడ మళ్ళీ వాళ్ళని పెద్దవాళ్ళని చేసి వాళ్ళని త్రిమూర్తులు చేసి వాళ్ళకి అప్పచెప్పింది. సరే అప్పచెప్తే అప్పుడు వాళ్ళు మీకు ఏ వరం కావాలో కోరుకోమంటే కూడా సరే వాళ్ళు మళ్ళా కూడా ఇదే త్రిమూర్తులు మాకు బిడ్డలుగా లభించాలి అని చెప్పి మాకు అదే కోరారు.